దుర్గారెడ్డి గారు, అసలు ఏం జరుగుతోంది? ఒక రిచెస్ట్ సీఎం పాలనలో ఉన్నటువంటి మనం వాళ్ళు ఇచ్చిన హామీ కానీ, గతం నుంచి పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి కానీ, ఈరోజు దాదాపు 1,00,000 మందికి వాళ్ళ జీవితం మీద, వాళ్ళ పొట్ట మీద కొట్టేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? ఈ దివ్యాంగులకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనమేమి మామూలుగా లేం కదా, 99 పైసలకే భూములు గట్టపెట్టేస్తున్నాం కదా ఉన్నోడికి. పేదోళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మనసు రాదు మా సీఎం గారికి? ముందుగా ఈశ్వర్ గారు మీకు నమస్కారం. నమస్తే మరి అదేవిధంగా మా పెద్దలు నాగార్జున గారికి, మరి స్టూడియోలో ఉన్నటువంటి విశ్లేషకుల గారికి కూడా నా నమస్కారాలు సార్. నమస్తే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పెద్దలు చెప్పినట్టుగా చీకటి రోజులే కాదు సార్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా వికలాంగుల మీద, వికలాంగుల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుందా? వికలాంగుల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? ఏదో రాజకీయ కక్ష సాధింపులకే కదా? ఖచ్చితంగా నడుస్తుంది సార్. ఎందుకంటే మా యొక్క బాధలను తెలియజేసుకోవడానికి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి, ఏది 75 రూపాయల నుంచి కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళని ఈ రోజు అనర్హులుగా ప్రకటిస్తున్నారు సార్. 75 రూపాయల నుంచి పెన్షన్ తీసుకుని దరిదాపుగా 25 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకున్న వాళ్ళని ఈ రోజు సడన్ గా వాళ్ళు ఎలాగ అనర్హులు అవుతారని మాకు అర్థం కావట్లేదు సార్. దానికోసం అని చెప్పి మేము పెన్షన్లకి పిలిపించారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల అన్యాయాలు మేము కలెక్టర్ గారికి తెలడానికి కూడా మమ్మల్ని పోలీసులు అడ్డగించి ఎక్కడికెక్కడ ధర్నాలు కానీ రాష్ట్రాలు కానీ చేయనీయకుండా బయటే ఆపేసి ఒకళ్ళే రావాలి, ఇద్దరు మాత్రం రావాలి అనుకుంటూ అనేక నిబంధనలు పెట్టి మా మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారు సార్. సార్ 1-2 నిమిషాలు టైమే ఉంది, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం సార్. దివ్యాంగులుగా పుట్టడం మేము చేస్తున్నటువంటి ఇది ఈరోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి కూడా మా బాధ మానసికంగా ఎలా ఉంటుందంటే సార్, 30-40 సంవత్సరాలు వచ్చి కూడా మేము ఇప్పటికి కూడా కన్న తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమని ఆశిస్తారంటే, 20 సంవత్సరాలు మన కన్నతల్లిదండ్రులు పెంచారే, 20-25 సంవత్సరాలు తిరిగిన తర్వాత మన కన్న తల్లిదండ్రులకు కూడా ఆసరాగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేకుండా ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే ఎంత దీనమైన బాగా మానసిక క్షోభ అనిపిస్తాం అనేది ఒక దివ్యాంగులకు మాత్రమే తెలుస్తుంది సార్. అటువంటి దివ్యాంగులని ఈ రోజు పెన్షన్ల మీద ఆధారపడి వాళ్ళ జీవనం దాని మీద సాగిస్తా ఉంటుంటే సార్, దానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా అడ్డుబాటు వేసి సంపద సృష్టిస్తుంది. అంటే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు కోతబెట్టి అదే సార్ సంపద. ఈ రోజు సార్ నేను ఎన్ని జిల్లాల నుంచి నాకు ఫోన్లు చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటుంటే నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా మనసున్నవాడు చెల్లించిపోతాడు సార్. ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టుగా వీడియోల్లో కనీసం నడవలేని వాళ్ళు చూసారా, అలా పడుకోన్నాడు, పసిపిల్లవాడు పడుకోనున్నాడు, అతనికి కూడా అన్యాయం చేశారు. ఎట్లా మనసు అంటే మన కళ్ళకి దేవుడు మన కళ్ళు ఇచ్చాడు కదా, కళ్ళు ఇస్తే కళ్ళతో చూస్తుంటే అది వికలాంగుడు కాదా అని కనబడుతుంది సార్. వీల్ చైర్ లో వచ్చి ఒక మనిషిని బొదాన్ని వేసుకుని వస్తుంటే సార్ ఎంత దీనంగా ఉందంటే వాళ్ళని రీవెరిఫికేషన్ సార్. అదే సార్ వీళ్ళు చేసేది, వాళ్ళకి రీవెరిఫికేషన్ అంటే కళ్ళకి కనబడుతూ ఆ మూతున వాళ్ళ 2-3 పోలీసులు పట్టుకొని లాక్కెళ్తున్నారు, పక్కన పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళని కూడా పేరుతోటి మానసిక క్షోభకు గురి చేస్తూ ఒక మహిళ ఆవేదన ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాను సార్. దానిపైన కూడా రియాక్ట్ అవ్వండి. ఒక మహిళ తన కన్ను కోల్పోయినటువంటి మహిళ ఆవేదన టైం ఇస్తే సార్ నా దగ్గర ఫోటోలు కూడా ఇంకా ఉన్నవి, చూపించండి. తప్పకుండా ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2006 నుంచి వస్తున్నాయండి, 200 నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు. ఇంట్లో బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మస్తు వచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళతో పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీ దయచేసి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటున్నాను. కన్నుందా లేదా అనుకుంటున్నాను కదయ్యా, మీ కన్ను కూడా లేదయ్యి నాకు. కన్ను కూడా లేదయ్యా నాకు. ఇది కన్ను ఎట్టా ఉందా, కన్ను కూడా లేదయ్యా. నేను చూసి దయించి నా యందు మీరేమనుకున్నా కానీ నా వినపం పని మన్నించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటానయ్యా. కళ్ళు లేని వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించగలిగినటువంటి గొప్ప మనసున్న ప్రభుత్వం అనిపిస్తోంది. చాలా మాది మంచి ప్రభుత్వం అని చెప్తారు కదా, నిజంగానే చాలా మంచి ప్రభుత్వం అనిపిస్తోంది. దుర్గారెడ్డి గారు 100% సార్, ఇది చాలా అంటే చాలా మంచి ప్రభుత్వం. ఎలాగంటే ఒక కూటమి నాయకులకి పేదలకి నమ్మి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి 6,000 రూపాయలు పెన్షన్ 6,000 చేస్తామని చెప్పి పూర్తిగా దివ్యాంగులకి 15,000 రూపాయలు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకోండి సార్. ఈ రోజు మమ్మల్ని అందరినీ నడి రోడ్డు పాలన చేశారు సార్. ఈ రోజు ఎక్కడ ఏ జిల్లాలో దరిదాపుగా గత ప్రభుత్వంలో 8,16,316 పెన్షన్లు ఇస్తుంటే ఈ రోజు దాన్ని 6 లక్షలకి
6 లక్షల చిల్లరకు కుదించారు సార్. 62,10,969 పెన్షన్లు చేసి దరిదాపుగా 4,14,900 పెన్షన్లు తొలగించేశారు సార్. ఓకే. ఇందులో ఓన్లీ వికలాంగులకి సార్, ఆ వికలాంగులకు ఏదైతే ఉందో 8,13,316 పెన్షన్లు మేము ఇస్తుంటే గవర్నమెంట్ లో, గత గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ రోజు 1,00,000కు పైగా నోటీసులు ఇచ్చారు సార్. 1,00,000కు పైగా నోటీసులు ఇచ్చడమే కాకుండా వాళ్ళందరినీ కూడా దొంగలు చిత్రీకరించారు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం సార్, గత ప్రభుత్వంలో డాక్టర్లు ఎవరైతే సర్టిఫికేట్ చేసి ఇచ్చారో మరి వారందరూ దొంగల దుడ్డులు తీసుకొని ఆ రోజు ఇచ్చారా? అంటే ఒక డాక్టర్లు దొంగలు అంటున్నారా, లేదంటే ఈ రోజు పెన్షన్లు తీసుకుని మమ్మల్ని దొంగలు అంటున్నారా సార్? ఎవరు సార్ దొంగలు? ఈ రోజు ఇసుక మాఫియా అని, లిక్కర్ మాఫియా అని చెప్పి కోట్ల రూపాయలు విలువైన భూములని, గవర్నమెంట్ భూములని, ప్రభుత్వ భూములని 99 పైసలకి రూపాయలకు అమ్ముకుంటున్న వాళ్ళు సార్ దొంగలు. మాకు మానసికంగా, శారీరకంగా వికలాంగమైనటువంటి మేమే దొంగలా సార్? ఈ రోజు మమ్మల్ని ఎంత మానసిక క్షోభ గురి చేస్తున్నారంటే మాకేదైనా కలుగుతుంది సార్. మేమేమి చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం. మీ మీద ఆపి పెట్టి బతుకుతున్నారు ఆ వికలాంగులు అందరూ కూడా. వాళ్ళని కూడా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు సార్ ఈ కూటమి ప్రభుత్వం. ఎంత నీచమైనంటే ఈ రోజు ఒక ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు చాలా దారుణంగా దొంగలు అని మమ్మల్ని అవమానపరిచారు సార్. దీనికి మేము ఎంత వేదన గురి చేస్తామంటే ఎవరు సార్ దొంగలు? వాళ్ళు దోచుకున్నటువంటి స్కాములు, స్కీములలో ఉన్న వారు దొంగలా సార్? న్యాయంగా వికలాంగులు అయ్యి మాకు రావాల్సిన హక్కుని సమాజంలో మేము జీవించడం కాకుండా మాకు హక్కుని సార్, మా హక్కుని కూడా నేను కాపాడుకోలేకపోతా దొంగలు అని అంటున్నారు సార్. యథారాజా తథా సహచరులు అన్నట్టుగా, యథారాజా తథా సహచరులు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, అయ్యన్న పాత్రుడు గారు అదే అన్నారు. స్పీకర్ ఒక గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారు సార్, ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మనం దాన్ని చూసుకోవాలి సార్? ఈ రోజు మిమ్మల్ని కొంచెం దివ్యాంగులు కాబట్టి కాస్త దయతలిచి మరీ ఓవర్గా వెళ్లకుండా, బూతులతో రెచ్చిపోకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడారేమో. మామూలుగా అయితే ఆయన కానీ ఓపెన్ చేశారంటే ఎవరు తట్టుకోలేరు. నిన్న మొన్న కూడా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు చెప్పడానికి వీళ్ళైనటువంటి మాటలతో దూషించారు సార్. అది కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉదయం 6 గంటలకి ఇంటికి తీసుకొచ్చి నడవలేని వాళ్ళకి, పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ చంపెట్టి మరి పెన్షన్లు ఇస్తే సార్, ఈ రోజు వాళ్ళ చుట్టూ తిరుగుతూ, సచివాలయాల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరుగుతూ నడవలేని హీనమైన స్థితిలో ఉంటే ఉదయం వెళ్తే సార్ మధ్యాహ్నం ఒకటి ఇవాళ లేరు సార్, బయటికి వెళ్ళారు, రేపు రండి, సాయంత్రం రండి, ఇంకో గంట వెయిట్ చేయండి, మధ్యాహ్నం అని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. రైట్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో ఇదే అంశానికి సంబంధించి తానే తొలగించాలని కూడా చెప్పానని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ముద్ర వేయడంలో, ఈ దివ్యాంగుల దొంగలని ముద్ర వేయడంలో యథారాజా తథా సహచరులు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.